నేను డాక్టర్ వీరేను, చిన్నపిల్లల డాక్టర్ను. రాజంపేటలో చిన్నపిల్లల డాక్టర్ పనిచేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ఏమంటే ఎక్కువ మంది పిల్లలు కాన్స్టిపేషన్ కంప్లైంట్ తల్లిదండ్రులు పిల్లల్ని చేస్తున్నారు. ముందు కాలం ఇంత ఉండేది కాదు. కారణం ఏమంటే ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అంటారు. ఎక్కువ మంది పిల్లలకు ఆహారం నియమాలు సరిగ్గా లేకుండా జంక్ ఫుడ్ తినడం, తర్వాత టయానికి అంటే తొందర కర్రీ అని ప్రతిదానికి తొందర పోవడము, తర్వాత బవల్ హ్యాబిట్ అని టయానికి ప్రతిరోజు టయానికి లెట్రిన్ కూర్చోబెట్టి అలవాటు చేయరనమాట. ఒకరోజు ఒక టైం, రేపు ఒక టైము, ఆ హర్రీ ఇదంలో పిల్లలు సరిగా లెట్రిన్ కూర్చోకపోవడం. తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా టీచర్లు సరైన వెంటనే పిల్లలకు వస్తే పంపించకపోవడం కొన్ని కారణాలు, లేకపోతే వీళ్ళు పోకపోవడము, వీటన్నిటి వల్ల కూడా వస్తుంది. తర్వాత హైపోథైరాయిడిజం కూడా కొన్నిసార్లు అంటే థైరాయిడ్ ఫంక్షన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా రావచ్చు. ఈ జంక్ ఫుడ్, ఇన్అడెక్వేట్ ఫీడింగ్ అంటే ఫీడింగ్ కూడా సరిగ్గా లేకపోవడము, తినే ఆహారంలో ఫైబర్ అనేది ఎక్కువ లేకుండా పోవడము, వీటన్నిటి కారణం వల్ల ఇంకా కొన్ని జబ్బులైన దీర్ఘకాల వ్యాధులు ఉన్నప్పుడు కూడా లెట్రిన్ సరిగ్గా రాకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కారణం ఏమనేది కనుక్కొని తగుమైన ఆహారము, తర్వాత ముఖ్యంగా బవల్ హ్యాబిట్ అంటారు. ఇప్పుడు మనం భోజనం టైంకి తింటాం కదా, దాని ప్రకారం పిల్లల్లో అలవాటు చేయాలి. లెట్రిన్ కూర్చోవడం ప్రతిరోజు అలవాటు చేస్తే అలవాటుని బట్టి పిల్లలు రోజు మామూలుగా బవల్ హ్యాబిట్స్ కరెక్ట్ ఉండేటట్టు చేసుకుంటారు. కానీ కారణాలు థైరాయిడ్ అంటే కంపల్సరీ ఒకసారి డాక్టర్ గారిని కలిసి ఏం కారణం అది కనుక్కొని తర్వాత వైద్యం చేస్తే మంచిది. అంతేగాని మనం ఏదో పోతుంది రేపులే అట్లా అనుకోకుండా తగుమైన డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటే మంచిది.